లో చిరుత సంచారం మరోసారి కలకలం రేపింది. ఈ రోజు ఉదయం 4:30 గంటల సమయంలో బాలాజీనగర్ ప్రాంతం రోడ్లపై చిరుత యథేచ్ఛగా సంచరించింది. బాలాజీనగర్లో తిరుమల దేవస్థానం ఉద్యోగులు నివాసం ఉంటారు. ఉదయం విధులకు హాజరయ్యే సమయంలో చిరుత కదలికలు కనిపించడంతో కలకలం రేగింది. తిరుమలలో తెల్లవారుజామున చిరుత సంచారంతో స్థానికులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే అదే సమయంలో అటువైపుగా దుప్పి రావడంతో చిరుత కళ్లు దానిపై పడ్డాయి. దుప్పిని వేటాడటం కోసం చిరుత అడవిలోకి పరిగెత్తింది. దీంతో బాలాజీనగర్ వాసులు ఊపిరి పీల్చుకున్నారు. తిరుమలలో ఈరోజు ఉదయం సంచరించిన చిరుత గత 4 రోజులుగా అక్కడక్కడే తచ్చాడుతోంది. 2-3 చోట్ల కనిపించడంతో ఒకటి కంటే ఎక్కువ ఉన్నాయా అనే అనుమానాలు రేగాయి. అయితే అటవీ శాఖ అధికారులు మాత్రం ఒక చిరుతే పలు చోట్ల సంచరిస్తోందని తేల్చారు. రాత్రి వేళలో బాణసంచా కాల్చడంతో పాటు చిరుతను బంధించడానికి బోన్లను కూడా ఏర్పాటు చేసే ప్రయత్నంలో టీటీడీ ఉంది. ఇంతలోనే మరోసారి చిరుత కనిపించడంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. కిన్నెరసాని ప్రాజెక్టు నిండుకుండం తలపిస్తోంది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో కిన్నెరసాని ప్రాజెక్టుకు వరద నీరు చేరింది. జలాశయం గరిష్ట నీటి మట్టం 407 అడుగులు కాగా బుధవారం రాత్రికే 405 అడుగులకు చేరుకుంది. దీంతో రాత్రి 10 గంటల సమయంలో అధికారులు 5 అడుగుల మేర గేట్లెత్తి నీటిని కిందకి వదిలారు. ముంబైలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అంధేరీలోని ఓ మెడికల్ స్టోర్లో మంటలు ఎగిసి 9 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు. చనిపోయిన వారిలో 5 పెద్దవారు, 4 చిన్నపిల్లలు ఉన్నారు. మొత్తం 9 మంది కుటుంబంలో మిగిలిన ఒక్కరు 40% గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. షార్ట్ సర్క్యూట్ జరిగిన సమయంలో వారంతా షాప్ లోపలే ఉన్నట్టు తెలుస్తోంది. లోపల నుంచి తాళం వేసి ఉండడంతో ప్రమాదం జరిగిన వెంటనే బయటకు రావడానికి కుదరలేదు. దీంతో మంటల్లో సజీవ దహనమయ్యారు. చుట్టుపక్కల వారు వచ్చి షట్టర్ పగలగొట్టారు. ఆ తర్వాత ఫైర్ సిబ్బంది వచ్చి మంటల్ని ఆర్పి ఓ 8 మందిని రక్షించారు. उसमें एडल्ट में 1 जेंट्स 2 लेडीज और बच्चे लोग में 2 जेंट्स और 2 लेडीज ऐसे मतलब डेड डिक्लेयर किए गए। और एक जो लेडीज है उनको 40% बर्न हो गया है, उनको कुपल हॉस्पिटल से कस्तूरबा తెలంగాణ న్యాయశాఖలో 4 ఉద్యోగుల్ని సస్పెండ్ చేసింది హైకోర్టు. వీరు రంగారెడ్డి జిల్లా కోర్టుకు చెందిన ఉద్యోగులు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, తెలంగాణ న్యాయశాఖలో ఉద్యోగుల సస్పెన్షన్ కు సంబంధించి పూర్తి వివరాలేంటి? హైకోర్టు విభజన న్యాయాధికారుల ఆప్షన్ల రద్దు అంశం రోజు రోజుకు ముదురుతోంది. దీనికి సంబంధించి అన్ని కోర్టుల దగ్గర ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే న్యాయాధికారులే రోడ్డుపైకి రావటం, వాళ్ళు ఆందోళనలు కొనసాగిస్తున్న నేపథ్యంలో హైకోర్టు చాలా తీవ్రంగా స్పందించింది. ఇప్పటికే
11 మంది న్యాయాధికారులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. మరోవైపు సర్క్యులర్ కూడా ఇష్యూ చేసింది. ఎట్టి పరిస్థితుల్లో ఒక న్యాయాధికారి సెలవుపై వెళితే తమకు సమాచారం ఖచ్చితంగా అందించాలి, లేకుంటే కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని ఆ సర్క్యులర్ లో హెచ్చరించింది. ఇక రేపటి నుంచి ఈ న్యాయ శాఖ ఉద్యోగులు కూడా రోడ్ ఆందోళన బాట పట్టబోతున్నారు. ఇప్పటికే పెన్ డౌన్ కార్యక్రమాన్ని వాళ్ళు నిర్వహిస్తున్నారు. కానీ నిన్న రంగారెడ్డి జిల్లా కోర్టులో ఒక 3 రోజుల క్రితం 4 ఉద్యోగులు, ఆ రంగారెడ్డి జిల్లా న్యాయశాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు, కార్యదర్శి, మరో 2 ఉద్యోగులు కూడా కొంత అతిగా ప్రవర్తించారన్న దానిపైన హైకోర్టు చాలా తీవ్రంగా స్పందించింది. ఒక ఛాంబర్ లోకి వెళ్లి కోర్టు లోపల కొంత క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడ్డారు. అక్కడ జడ్జి ఉన్న సందర్భంలో కూడా కొన్ని తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారన్న దానిపైన హైకోర్టు చాలా తీవ్రంగా స్పందించింది. ఆ 4 ఉద్యోగులను సస్పెండ్ చేస్తున్నట్టు కొద్దిసేపు క్రితమే ఉత్తర్వులు జారీ చేసింది. అంటే ఒక రకమైనటువంటి హెచ్చరిక మాత్రం హైకోర్టు చాలా క్లియర్ గా చేస్తోంది. ఎక్కడా కూడా న్యాయం పట్ల, న్యాయ శాఖ పట్ల కానీ కోర్టుల పట్ల కానీ ప్రజలకు ఒక విశ్వాసం అనేది ఉంది. కానీ ఆ విశ్వాసాన్ని పోగొట్టుకునే రీతిలో ఈ ఉద్యోగులు, న్యాయాధికారులు వ్యవహరిస్తున్నారు కాబట్టి ఈ రకమైనటువంటి సస్పెన్షన్లు వేటు వేస్తున్నామనేటువంటి హెచ్చరికలు జారీ చేస్తుంది. అయితే ఈ సస్పెన్షన్ల పైన న్యాయశాఖ ఉద్యోగుల సంఘం కూడా తీవ్రంగానే స్పందించింది. తాము సస్పెన్షన్లకు భయపడే ప్రసక్తే లేదు, ఇంకా ఆందోళనలు కొనసాగిస్తాం. రేపటి నుంచి తాము తలపెట్టనున్న సమ్మె యథాతథంగా కొనసాగుతుంది. అలాగే రేపు చలో ఇందిరా పార్క్ పిలుపు నేపథ్యంలో మరింత ఆందోళన ఉధృతం చేస్తామన్న సంకేతాన్ని కూడా వాళ్ళు ఇస్తున్నారు. థ్యాంక్ యూ శర్మ. తెలంగాణలో న్యాయాధికారుల కేటాయింపులకు ఏపీ సీఎం చంద్రబాబుకు సంబంధం ఏంటని ప్రశ్నించారు విజయవాడ ఎంపీ కేశినేని నాని. కేసీఆర్ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టవద్దని సూచించిన ఎంపీ సెక్షన్ 9-10లో ఉన్న ఆస్తుల విభజన గురించి కూడా మాట్లాడాలని అన్నారు. తన అసమర్థతను కప్పించుకోవడానికి ప్రతిరోజు నీళ్లకు సంబంధించినటువంటి సబ్జెక్ట్లో ఇష్యూస్, లేకపోతే ఇప్పుడు జడ్జీలు, న్యాయమూర్తుల ఇష్యూస్ తీసుకుని అనవసరంగా ప్రాంతీయ విద్వేషాలు ఇంకా రెచ్చగొట్టద్దు. ఆల్రెడీ మీది ఉద్యమ పార్టీ కాదు. ఇప్పుడు ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో ఆ రోజునే మీది ఉద్యమ పార్టీ నుంచి ఒక రాజకీయ పార్టీగా అవతరించింది. ప్రజలు మీరేదో బ్రహ్మాండంగా తెలంగాణను అభివృద్ధి చేస్తారని చెప్పి మీకు ఓటేసి గెలిపించారు. మీరు సమర్థంగా పనిచేయండి, చంద్రబాబు నాయుడు గారిలాగా కష్టపడండి. ఈ జడ్జిల నియామకం కానీ, న్యాయమూర్తుల నియామకం కానీ, హైకోర్టు విభజన కానీ చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి సంబంధం లేదు. ఆల్రెడీ ఎప్పుడోనే అమరావతిలో స్థలం మేము ఇస్తాము, పలానా స్థలం కూడా దీనికి కేటాయించామని చెప్పి సుప్రీంకోర్టుకి లేఖ రాశారు చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే హైకోర్టుకి లేఖ రాయడం జరిగింది. జడ్జీల బృందం వచ్చి ఆ స్థలాన్ని పరిశీలించుకోవడం కూడా జరిగింది. ప్రాంతీయ తత్వాలను రెచ్చగొట్టాలనేటువంటి సెంటిమెంట్లను రెచ్చగొట్టాలనే తత్వం మాది కాదు, మా ముఖ్యమంత్రి గారిది కాదు, మా తెలుగుదేశం పార్టీది కాదు. కాబట్టి కవిత గారైనా, కేసీఆర్ అయినా, ఇంకెవరైనా టీఆర్ఎస్ పార్టీ నాయకులైనా మాట్లాడేటప్పుడు మీరు సమర్థంగా పనిచేయండి. మీ తెలంగాణని మీరు బంగారు తెలంగాణ అంటున్నారు, బ్రహ్మాండంగా డెవలప్ చేసుకోండి. ఎంతసేపు హైకోర్టు విభజన, అన్నెసరీ ఇష్యూస్తో మీ ప్రజలు మీరు మభ్యపెట్టుకోవద్దు, మిమ్మల్ని మోసం చేసుకోవద్దు. సెక్షన్ 9లో ఆస్తులు విభజించాల్సినటువంటి అవసరం ఉంది, సెక్షన్ 10లో ఆస్తులు విభజించాల్సినటువంటి ఉంది. ముందయన్ని విభజించండి. హైకోర్టు మేము కట్టుకోవడానికి మేము రెడీగా ఉన్నాం. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఇస్తే, అట్లాగే ఉన్నటువంటి ప్లాన్ కూడా సుప్రీంకోర్టు, హైకోర్టు ఆమోదిస్తే మేము కట్టుకోవడానికి రెడీగా ఉన్నాం.